హాయ్ అండి. మనం చిన్న పిల్లలకి పప్పుచారుతో, పప్పుతో ఎక్కువ తినిపిస్తూ ఉంటాం గదా! మరి వాళ్ళకి ఎంత తిన్నా పొట్ట లైట్‌గా ఉండడానికి, చలవ జేయడానికి ఇలా పెసరపప్పు చారు జేయండి. దీనికోసం పెసరపప్పు వేయించిందైనా, నార్మల్‌దైనా 100 గ్రామ్స్ పెసరపప్పు 2 సార్లు కడిగి కుక్కర్‌లో తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేయాలి. పప్పుని 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు అనేది గరిటెతో తిప్పితేనే మెత్తగా అయ్యేంత బాగా ఉడికించాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, ఉప్పు, కారం, చిన్న సైజు లెమన్ అంత చింతపండు జ్యూస్, చారు చిక్కదనానికి సరిపడా వాటర్ వేసి హై ఫ్లేమ్‌లో ఒకటి, లో ఫ్లేమ్‌లో ఒకటి ఉడికిస్తే చారు బాగా మరిగి మనం వేసిన కూరగాయ ముక్కలు మంచిగా ఉడుకుతాయి. ఇంకేముంది పోపు పెట్టి చారులో వేయటమే. గుమగుమలాడే పప్పుచారు రెడీ. పిల్లలకి, పెద్దలకి ఒంటికి ఎంతో చలవ చేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మనకి